Hi everyone, welcome back to our channel Viva Designer Boutique. This is Saujanya. Hope you are all doing good. అందరూ చాలా బాగున్నారు కదండి. మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వచ్చేసాం. యాజ్ వెల్ యాజ్ ఈ రోజు అయితే మనకి కొంచెం స్పెషల్ ఎపిసోడ్ అనే చెప్పుకోవాలి. డిజైనర్ కాటన్ కుర్తీస్ అయితే మళ్ళీ మనం తీసుకొచ్చామండి. చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనకి సమ్మర్ కాబట్టి చక్కగా మంచిగా యూస్ చేసుకోవచ్చు. అండ్ దట్టు కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లోనే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి ప్యాస్టల్ షేడ్స్‌లో ఉంటాయి. ఎలాగో కూల్‌గా ఉండాలి కదండీ సమ్మర్‌కి. సో, షేడ్స్ అనేవి చాలా కూల్‌గా ఉన్నాయి. సో, ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. మెయిన్ థింగ్ ఏంటంటే చూడటానికి డిజైనర్ కైండ్ ఆఫ్ కుర్తీస్‌లా కనిపించినా కూడా చాలా మనకి మంచి రేంజ్ ఆఫ్ ప్రైస్‌లోనే మనమైతే ఉంచాం వాటిని. అండ్ కొన్ని శారీస్ అయితే చూపిస్తానండి. ప్రీవియస్ ఎపిసోడ్స్‌లో కూడా చూపించాము. సెమీ టస్సర్ శారీస్. వాటినైతే మనం మళ్ళీ రీస్టాక్ అయితే చేసాము. అన్ని కలర్ కాంబినేషన్స్ మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేసాము. సో, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గనక మళ్ళీ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. ఇంకెందుకండి లేటు వచ్చేయండి మన ఛానల్‌లోకి. సో, ఫస్ట్ మనం చూపిచ్చేదొచ్చేది డిజైనర్ కాటన్ కుర్తీస్ అండి. అన్నీ గూడా మనకి పాస్టల్ షేడ్స్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ అన్నీ గూడా మనకి డిజైనర్ కైండ్ ఆఫ్ కుర్తీసే. అండ్ ఈ ఫ్యాబ్రిక్ గూడా మనకొచ్చేసి ప్యూర్ కాటన్ ఒస్తుంది. దీనిలో గూడా మనకి లైనింగ్ గూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇవన్నీ గూడా మనకి ఫ్రాక్ మోడల్‌లో ఒస్తాయండి. సో, చాలా మంచి రేంజ్‌లో ఉంది. యాక్చువల్‌గా మీరు సర్ప్రైజ్ గూడా ఫీల్ అవుతారు ప్రైస్ చెప్పిన తర్వాత. అండ్ ఈ కలర్ షేడ్ ఒచ్చేసి మనకి ఆనియన్ పింక్ షేడ్‌లో ఉంది. అండ్ మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం గూడా ఐ మీన్ ఇదంతా గూడా మనకి కొంచెం ఫ్రాక్ మోడల్ అండి. మనకి స్ట్రెయిట్ కట్ కాదు. ఫ్రాక్ టైప్ ఆఫ్ మోడల్. ఇదైతే మనం ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేసామండి. అండ్ ఈ యోక్ పార్ట్‌లో వచ్చేసరికి మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ చేశారు. ఇదంతా గూడా మనకి ప్లీట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి ప్లీట్స్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ పిన్ టక్స్ చేశారండి. చిన్న చిన్నగా ఇదంతా గూడా మనకి స్టిచ్చింగ్ వచ్చింది. అండ్ ఇదొచ్చేసి మనకి ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర ఎంబ్రాయిడరీ చేశారు. కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. అండ్ స్లీవ్స్‌కి గూడా చూడండి. మనకి స్లీవ్స్‌కి కూడా ఇలాగ ఈ పార్ట్‌లో వచ్చేసరికి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారు. ఇక్కడ చిన్ని చిన్ని ప్లీట్స్ అయితే ఇచ్చారండి స్లీవ్స్‌కొచ్చి. సో, బోత్ సైడ్స్ గూడా మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ పార్ట్ వచ్చేసరికి చిన్న చిన్నగా ఫ్రాక్ మోడల్ చిన్ని చిన్ని పింటక్స్ లాగా పెట్టి మనకి ఫ్రాక్ అయితే ఇచ్చారు. అండ్ లోపల మనకి లైనింగ్ గూడా ప్రొవైడ్ అయ్యి ఉందండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ వస్తుంది. ఈ ఇది మీకు చూడంగానే అనిపించింది కదండీ! డిజైనర్ కైండ్ ఆఫ్ కుర్తీ అని. సో, దీని ప్రైస్ ఎంతంటే మన స్టోర్‌లో వచ్చేసి దీని ప్రైస్ 950 అండి. 950 ఫ్రీ షిప్పింగ్. దీనిలో వచ్చిన సైజెస్ వచ్చేసి మనకి 40, 42 అండ్ 44 అవైలబుల్ ఉన్నాయండి. కొంచెం మనకి ఒకసారి నోట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ 38 ఉందా అలాగని అడగొద్దు. నేను అవైలబుల్‌గా ఉన్న సైజెసే మీకు మెన్షన్ చేస్తున్నాను. 40, 42 అండ్ 44 అవైలబుల్‌గా ఉన్నాయి దీనిలో అయితే. సో, దీని ప్రైస్ వచ్చేసి 950 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇదొచ్చేసి మనకి లెమన్ యెల్లో షేడ్‌లో ఫినిష్ చేశారు. కొంచెం లైట్ షేడ్ ఆఫ్ లెమన్ యెల్లో అండి. మీకు వీడియోలో ఎలాగైతే కనిపిస్తుందో అదే కలర్ షేడ్ ఉంటుంది. ఇది గూడా మనకి లాంగ్ గౌన్ మోడల్ అండి. కొంచెం ఫ్రాక్ మోడల్‌లాగా ఉంది. ఇదంతా గూడా మనకి ఎంబ్రాయిడరీ చేశారు. ఇది వచ్చేసి మనకి మెషిన్ ఎంబ్రాయిడరీ చేశారండి. బట్ కొంచెం మనకి రెప్లికా వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినట్టుంది. మొత్తం శారీ అని వచ్చేస్తుందండి. అస్తమానం శారీస్ చెప్పడం వల్ల. ఇది కుర్తీ వచ్చేసి మనకి యోక్ పార్ట్‌లో వచ్చి మనకిలాగా ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం గూడా. కొంచెం ఫ్లవర్స్ మల్టీ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. అండ్ ఈ మోడల్ వచ్చేసి మనకి ఫ్రాక్ మోడల్ వచ్చింది. అండ్ ఇక్కడ నెక్ పార్ట్‌లో వచ్చేసరికి చిన్నగా 2 బటన్స్ అయితే ఇచ్చారు. యూజువల్‌గా మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే అంత డీప్ నెక్ అయితే కాదండి ఇది. మీకు ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. కొంచెం బోట్ నెక్ యూజ్ చేశారు ఈ ఫ్రాక్‌కయితే. అండ్ అది ఈ స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఎండ్ వచ్చేసరికి చిన్న చిన్నగా ప్లీట్స్ ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ చిన్ని థ్రెడ్ ఎంబ్రాయిడరీ బూటీస్ అయితే ఇచ్చారు. దీనికి గూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ అయ్యి ఉంది. కాటన్ యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మనకి లైనింగ్ గూడా ప్రొవైడ్ అయ్యి ఉంది. సో, చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉన్నాయండి. అండ్ మీకు కిందొచ్చేసరికి కింద పార్ట్‌లో గూడా చూసారా చాలా లాంగ్ గౌన్స్ అండి ఇవన్నీ యాక్చువల్‌గా. మనకి టాప్ టు బాటమ్ గూడా వచ్చేస్తాయి. సో, యూజువల్‌గా మనం లాంగ్ గౌన్స్ ప్రిఫర్ చేసేవాళ్ళుంటే చూ చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద సైడ్ గూడా మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. మళ్ళీ కింద సైడ్ గూడా మనకి ప్లీట్స్ అయితే ఇచ్చారు. సో, మీకొకసారి కింద చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది ఫ్రాకొచ్చి కింద. సో, బ్యాక్ సైడ్ మనకేం రాదండి. బట్ ప్లెయిన్ వస్తుంది. బట్ ఫ్రంట్ సైడ్ మట్టికి ఇలా వస్తుంది.
సో, దీని ప్రైస్ కూడా మన స్టోర్‌లో 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ దీనిలో అవైలబుల్ ఉన్న సైజెస్ వచ్చేసి మనకి 40, 42 అండ్ 44. ఇది మన నెక్స్ట్ కాటన్ కుర్తీ అండి. ఇది గూడా మనకి కొంచెం డిజైనర్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్‌లోనే ఉంది. అండ్ ఇది మనకొచ్చేసి స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్ అండి. ఇంతకుముందు ప్రీవియస్‌గా మనం చూపిచ్చింది లాంగ్ గౌన్స్ చూపిచ్చాను. ఇదొచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ ప్యాటర్న్. అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కాటన్‌లో వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఉంటది. దాని మీద మళ్ళీ మనకి లూరెక్స్ వీవింగ్ ఇస్తారు. అంటే ఇక్కడ మీకు లైన్స్‌గా కనిపిస్తున్నాయి గదండీ స్ట్రెయిట్‌గా. ఇది యాక్చువల్‌గా వీవింగ్ అండి. ఇదంతా గూడా మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది. సో, లూరెక్స్ వీవింగ్ వస్తుంది. అండ్ దీని యోక్ పార్ట్ కూడా మనకి ఎంబ్రాయిడరీ చేశారు మొత్తం. అండ్ ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి పీచ్ షేడ్‌లో కనిపిస్తుంది చూసారా? చాలా సోబర్‌గా ఉన్నాయండి కలర్స్ అయితే. అండ్ దీని ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకి పీచ్ షేడ్‌కి కొంచెం కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. ఆరెంజ్ అండ్ బ్రిక్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ తోటి మనకి హైలైట్ చేశారండి ఈ యోక్ పార్ట్ మొత్తం గూడా. అండ్ సీక్వెన్స్ గూడా యూజ్ చేశారు. చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది క్లాత్. అండ్ దీనిలో మనకి ట్రాన్స్‌పరెన్సీ ఏం లేదండి. ఇంతకుముందు ప్రీవియస్‌గా చూపించిన గౌన్స్ ఉన్నాయంటే, దానికి కొంచెం మనకి ట్రాన్స్‌పరెన్సీ ఉండడం వల్ల మనం లైనింగ్ అయితే అటాచ్ చేయించాం. బట్ ఇవేంటంటే మనకి అంత ట్రాన్స్‌పరెన్సీ ఏముండదు. సో, దీనికి లైనింగ్ గూడా అవసరం లేదండి. అండ్ కమింగ్ టు ద స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్స్ అయితే యూజ్ చేశారు. ఎండ్ వచ్చేసరికి ఇలా చిన్నగా ప్లీటింగ్స్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. చూసారా? సో, ఇదొచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ కుర్తీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మన స్టోర్‌లో 850 ఫ్రీ షిప్పింగ్. అండ్ దీనిలో ఉన్న అవైలబుల్ సైజెస్ వచ్చేసి 40 అండ్ 42. ఇది మన నెక్స్ట్ కలర్ అండి. ఇది గూడా మనకి లాంగ్ గౌన్ మోడల్‌లో వచ్చింది చూడండి. చాలా బావుంది. అండ్ ఈ షేడ్ వచ్చేసి మనకి యెల్లో షేడ్ అండి. కొంచెం మెంతి యెల్లో షేడ్‌లో కూడా లైట్ కలర్ షేడ్. ప్రీవియస్‌గా చూపించింది మనకి లెమన్ యెల్లోలో లైట్ షేడ్. అండ్ ఇది గూడా మనకి యోక్ పార్ట్‌లో వచ్చేసరికి ఇక్కడ ప్లీట్స్ ఇచ్చారు. అండ్ ఈ యోక్ పార్ట్‌లో వచ్చేసరికి ఈ ఫ్లవర్స్ అనేవి కొంచెం మనకి ఎంబోస్ చేశారండి. డిజైన్ అనేది కొంచెం ఎంబోస్ చేశారు. మల్టీ కలర్ ఫ్లవర్స్ అయితే యూజ్ చేశారు. పింక్, బ్లూ యాస్ వెల్ యాస్ ఆరెంజ్ యూజ్ చేశారు. ఈ యోక్ పార్టే మనకి హైలైట్ అవుతుందండి ప్రతి కుర్తీలో గూడా. అండ్ కమింగ్ టు ద స్లీవ్స్ వచ్చేసరికి మనకిలాగా కొంచెం ఇలా కొంచెం లెగుస్తది కదండీ! ఆ స్లీవ్ యూజ్ చేశారు. 3/4 స్లీవ్స్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకిలా ప్లెయిన్ ఉంటుంది. అండ్ బాటమ్ గూడా నేను చూపిస్తాను చూడండి. కిందొచ్చేసరికి మళ్ళీ మనకిలా ఫ్రిల్స్ లాగా అటాచ్ చేశారు. దీనికి గూడా మనకి లైనింగ్ అయితే అటాచ్ చేశారండి. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం గూడా మనకి లైనింగ్ అయితే ఉంది. సో, దీని ప్రైస్ వచ్చేసి మన స్టోర్‌లో 950 ఫ్రీ షిప్పింగ్. అండ్ వీటిలో అవైలబుల్ ఉన్న సైజెస్ వచ్చేసి 40, 42, 44 అండ్ 46 గూడా అవైలబుల్‌గా ఉందండి. సో, మన నెక్స్ట్ డిజైనర్ కుర్తీ వచ్చేసి మనకిది కొంచెం యాష్ షేడ్‌లో ఉంది. యాష్ అని గూడా చెప్పలేం. కొంచెం గ్రీన్ షేడ్ గూడా మిక్స్డ్ షేడ్ అండి. కొంచెం యాష్ అండ్ గ్రీన్ లాగా. అండ్ మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆర్గానిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్రీవియస్‌గా నేను చూపించిన కుర్తీస్ అన్నీ కూడా మనకి ఆర్గానిక్ కాటన్ ఫ్యాబ్రికే వస్తున్నాయండి. అండ్ ఇది గూడా మనకి ఆర్గానిక్ కాటన్ వస్తుంది. అండ్ దీనిలో స్పెషాలిటీ ఏంటంటే మనకి మళ్ళీ లూరెక్స్ వీవింగ్ కింద డిజైన్ చేశారు. చూసారా? ఈ డాట్స్ ఉన్నాయి గదా! ఇదంతా గూడా మనకి వీవింగ్ అండి. ఈ వీవింగ్ పార్ట్ మొత్తం ఫ్యాబ్రిక్ మీద ఆర్గానిక్ కాటన్ మీద మనకి వీవింగ్ అయితే ఇచ్చారు. యాస్ వెల్ యాస్ మొత్తం ఇదొచ్చేసి మనకి పెయింట్ చేసి దాని మీద మనకి కాంతా స్టిచ్ అయితే ఇచ్చారు. మీరు చాలా మంచి డిజైనర్ కైండ్ ఆఫ్ పీస్ అండి ఇది గూడా. ఇక్కడ గూడా మనకి బాటమ్ సైడ్ చూడండి కిందకొచ్చేసరికి ఇంత పెద్దగా వచ్చింది. ఇదంతా గూడా మనకి స్టిచ్ చేసి పెయింట్ చేసి కాంతా స్టిచ్ అయితే చేశారు. సీక్వెన్స్ గూడా యూజ్ చేశారు. ఇది మనకు మంచి పార్టీ వేర్ కుర్తీ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఇలాగ ప్లీట్స్ లాగా డిజైన్ చేశారండి. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి 3/4 స్లీవ్స్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్‌గా ఈ వీవింగ్ అనేది మనకి మేబీ కొంచెం గుచ్చుకుంటుందేమో అని దీనికైతే మనం లైనింగ్ అయితే అటాచ్ చేయించాము. చూడండి దీనికి లైనింగ్ గూడా మనకి అటాచ్ చేసే ఉంది. సో, దీనివల్ల మీకేమీ ప్రాబ్లమ్ ఏముండదు. ఈ వీవింగ్ గుచ్చుకుంటుందేమో అలాగని గూడా ఏమి ఆలోచించొద్దు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ ఉంటుందండి. సో, ఇది మనకొచ్చి స్ట్రెయిట్ కట్ కుర్తీ అండి. అండ్ దీనిలో అవైలబుల్ సైజెస్ వచ్చేసి మన స్టోర్‌లో 42, 44 అండ్ 46. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 950 ఫ్రీ షిప్పింగ్. సో, ఇప్పుడు చూపించే శారీస్ వచ్చేసి సెమీ డ్రెస్ శారీస్ అండి. ఇవి ప్రీవియస్ ఎపిసోడ్‌లో గూడా మనం చూపించాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అన్ని కలర్ షేడ్స్ కూడా మళ్ళీ మనం అయితే రీస్టాక్ చేసాము. సో, ఈ సా ఇంతకుముందు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే గనక ఇప్పుడు పర్చేస్ చేసుకోండి. అన్ని కలర్ కాంబినేషన్స్ గూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్. కూల్ అండి. అన్నీ గూడా చాలా కూల్‌గా ఉంటాయి సమ్మర్‌కి. సో, ఈ కలర్ షేడ్ వచ్చేసి మనకి పింక్ షేడ్.
కొంచెం తెలంగాణ పింక్ అంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ పింక్ షేడ్‌లో ఫినిష్ చేశారు. అండ్ మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం గూడా మనకి టస్సా ఫ్యాబ్రిక్ అండి. సెమీ టస్సర్ అన్నాం కదా అని మేబీ బరువుండొచ్చు, అలాగని ఫీల్ అవ్వద్దు. మా దగ్గర ఉండే టస్సర్ అయితే మనకి లైట్ వెయిట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మనం ఏ సీజన్‌లో అయినా వేర్ చేయొచ్చండి. అంత కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా టస్సర్ ఫీల్ తెలుసు కదండీ! కొంచెం లైన్స్ కింద డిజైన్ చేస్తారు. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా కాంట్రాస్ట్‌లో క్రీపర్స్ డిజైన్ అయితే వచ్చింది. ప్యారట్ గ్రీన్‌తో ఫినిష్ చేశారు. సో, ఇదైతే మనకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అండ్ కమింగ్ టు ద బోర్డర్ వచ్చేసరికి మనకి కడ్డీ బోర్డర్స్ డిజైన్ చేశారండి. అండ్ బోత్ సైడ్స్ కూడా ఒక 4-5 ఇంచ్ ఆఫ్ కడ్డీ బోర్డర్ అయితే మనకి ఇలాగా గ్రీన్ ప్యారట్ గ్రీన్‌తో అయితే ఫినిష్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా డిజిటల్ ప్రింటెడ్ పళ్ళు కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. మనకి టస్సా మీద ప్యారట్ గ్రీన్ అంటే కొంచెం ఈ షేడ్‌లో లైన్స్ కింద ఉంది కదండీ! సో, ఈ షేడ్‌లో అయితే కనిపిస్తుంది. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలాగా జరీ బోర్డర్ అయితే ఇచ్చారు. సో, యాజ్ ఇట్ ఈజ్ ఫ్యాబ్రిక్ మనం డిజైన్ చేయించుకోవచ్చండి. అండ్ చాలా క్లాసీగా ఉంటాయి శారీస్ అయితే. మనం ఆఫీస్ వేర్‌గా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పార్టీస్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి ఫ్యాబ్రిక్. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి బ్రిక్ షేడ్ ఆఫ్ ఆరెంజ్. నాట్ టూ మచ్ బ్రైట్ షేడ్ ఆఫ్ ఆరెంజ్ అండి. చాలా సూపర్‌గా ఉంది ఈ కలర్ గూడా. అండ్ దీని మీదొచ్చేసి మనకి బ్లూయిష్ గ్రేతో ఫినిష్ అయిందండి. గ్రే కలర్ తోటి ఫినిష్ చేశారు. మొత్తం శారీ మొత్తం గూడా క్రీపర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి. యూజువల్‌గా మనకి బయట గూడా చాలా రేర్‌గా దొరుకుద్ది. యూజువల్‌గా మనకి వచ్చే కలర్ షేడ్స్ అన్నీ గూడా కాంట్రాస్ట్‌లో మిక్సప్ చేసినా, ఏది చేసినా గూడా మనకి తెలిసిన కలర్సే ఉంటాయి. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ కలర్ షేడ్ యూజ్ చేయొచ్చు. అండ్ బోర్డర్స్ వచ్చేసి 4-5 ఇంచ్ ఆఫ్ కడీ బోర్డర్ అయితే మనకి బోత్ సైడ్స్ గూడా రన్ అయిందండి. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి ఇలా కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. ఈ షేడ్ వచ్చేసి కొంచెం ఎలిఫెంట్ గ్రే మిక్స్డ్ షేడ్ అండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో ఏ సెమీ టస్సా బ్లౌజ్ అండి. మీకు లుక్ గూడా, షైన్ గూడా అన్నీ క్లారిటీగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. అండ్ బ్లూయిష్ గ్రేలా ఉందండి. కొంచెం ఎగ్జాక్ట్‌గా నేను గ్రే అని గూడా చెప్పలేకపోతున్నాను. మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుందో కలర్ షేడ్ అదే విధంగా ఉంటుంది. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జరీ బోర్డర్. మా 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 శారీస్‌తో వచ్చేసరికి కలర్‌తో అయితే అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. 1% చేంజ్ ఉంటుందంతే. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి. ఇదొచ్చేసి మనకి ఆరెంజ్‌తో ఫినిష్ అయింది. ఆరెంజ్ విత్ పింక్ అండి. పింక్ ఇన్ ద సెన్స్ హాట్ పింక్‌తో ఫినిష్ అయింది. మొత్తం శారీ మొత్తం గూడా మనకి ఇలా టస్సర్ ఫీల్, సెమీ టస్సర్ అంటే ఇలా లైన్స్‌లా డిజైన్ చేసి అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా క్రీపర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా ట్రెండీగా ఉందండి డిజైన్ గూడా. అండ్ కమింగ్ టు ద బోర్డర్స్ వచ్చేసి మనకి హాట్ పింక్ కలర్ తోటైతే ఫినిష్ చేశారు. కడీ బోర్డర్స్ అండి. 4-5 ఇంచ్ ఆఫ్ టస్సా బోర్డర్ అయితే మనకి ఫినిష్ అయింది. అండ్ కమింగ్ టు ద ఇవన్నీ గూడా మనకి ప్యూర్ టస్సర్ రెప్లికాస్ అండి. బట్ ఫ్యాబ్రిక్ గూడా అంతే కంఫర్టబుల్‌గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి ఇలా హాట్ పింక్ కలర్ తోటి కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. అండ్ చిన్నగా బుటీస్ అయితే ఇచ్చారండి. ఇవన్నీ గూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి హాట్ పింక్‌లో సెమీ టస్సా ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి జరీ బోర్డర్. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇదొచ్చేసి మనకి గ్రీన్ షేడ్‌తో ఫినిష్ అయింది. లైట్ షేడ్ ఆఫ్ గ్రీన్ కొంచెం అదే ఏం గ్రీన్ అంటారంటే రామా గ్రీన్ అంటారు చూడండి. ఆ షేడ్ తోటి ఫినిష్ అయిందండి బోర్డర్‌లో వచ్చేసరికి. మొత్తం శారీ మొత్తం గూడా ప్రీవియస్‌గా చూపించినట్టే సేమ్ క్రీపర్స్ డిజైన్ అయితే మనకి ఫాలో అయింది. కొన్ని కొత్త కలర్ కాంబినేషన్స్ అయితే ఇంట్రొడ్యూస్ చేసాము. ప్రీవియస్‌గా ఈ కలర్ గూడా లేదనుకుంటా. ఈ కలర్ ఇంట్రొడ్యూస్ చేసామండి. అండ్ దీని బోర్డర్స్ వచ్చేసి మనకి రామా గ్రీన్ షేడ్ తోటైతే ఫినిష్ అయింది. 4-5 ఇంచ్ ఆఫ్ జరీ బోర్డర్ అయితే మనకి రన్ అయిందండి. అండ్ దీని పళ్ళు గూడా మనకి కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. ఇదంతా గూడా మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ రామా గ్రీన్ షేడ్‌లో ఫినిష్ చేశారు. అండ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ సెమీ టస్సా ఫ్యాబ్రిక్‌లో ప్లెయిన్ వచ్చింది. అండ్ స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా జరీ బోర్డర్. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్.
ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇంతకుముందు చూపించింది లైట్ గ్రీన్‌కి కొంచెం డార్క్ గ్రీన్ చూపించాను కదా! ఇదొచ్చేసి ప్యారెట్ గ్రీన్ షేడ్‌కి మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తోటి ఫినిష్ అయింది. నాట్ టూ మచ్ థిక్ అండి. ఈ బ్లూ అనేది కొంచెం రాబిన్ బ్లూ అండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ 2 మిక్స్ అయితే వచ్చిన షేడ్‌లా ఉంది. అండ్ మొత్తం శారీ మొత్తం గూడా ఇలా క్రీపర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. సేమ్ కాన్సెప్ట్ అండి. అండ్ బోర్డర్స్ వచ్చేసి ఒక 4-5 ఇంచ్ ఆఫ్ కడీ బోర్డర్స్ అయితే మనకి డిజైన్ చేశారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు, పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్‌లో డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ప్లెయిన్ సెమీ టస్సా ఫ్యాబ్రిక్ వచ్చి స్లీవ్స్‌కొచ్చేసరికి ఇలా టస్సా బోర్డర్ అయితే యూజ్ చేశారు. సో, దిస్ ఈస్ ద అవుట్‌లుక్ ఆఫ్ ద శారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1750 ఫ్రీ షిప్పింగ్. సో, చూసారు కదండీ ఈరోజు వీడియో. ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ యాస్ వెల్ యాస్ కుర్తీస్ అన్నీ గూడా మీకు నచ్చాయని అనుకుంటున్నా. ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే వాట్సాప్ నంబర్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ అనేది స్క్రీన్ మీద యాస్ వెల్ యాస్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.